హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే సూటిగా సుత్తి లేకుండా ప్రశ్నిస్తారు. చాలా క్లియర్గా తన రాజకీయాన్ని, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రజలకు చూపించారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేశమే అబ్బురపరిచేలా తన నిర్ణయాలు తీసుకుంటూ నిజంగా మొన్న పిఠాపురంలో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడిన తీరు ఎందరినో ఆకర్షించిందని చెప్పాలి. దేశాన్ని సైతం తన వైపు తిప్పుకునేలా చేసింది. ఒక నాయకుడు గెలిచిన తర్వాత అధికారంలో ఉండి ఇలాంటి ప్రకటనలు కూడా చేస్తారా అని అనిపించేలా చేసింది. అంటే మీ సమస్యను తీర్చకపోతే నేను రాజకీయాల నుంచే వెళ్ళిపోతా, నేను రాజకీయాల్లో ఉండి కూడా అనవసరం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం. ఈ 5 ఏళ్లలోనే అది ఎంత పెద్ద సమస్య అయినా సరే తీర్చే బాధ్యత నాది, అది ఎన్ని కోట్లైనా సరే తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలకి, అక్కడ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం, ఏదో తూతూ మంత్రంగా నేను ఇది ఇప్పుడు చేసేస్తా మీకెందుకు అధికారంలోకి వచ్చే కానీ మొత్తం ఒక 20,000 ఆ కంపెనీ వాళ్ళు తిప్పిచ్చేస్తే ఇలాంటి పిచ్చపాటలు నేను మాట్లాడను. చేసేదే చెప్తా, చెప్పేదే చేస్తా. ఇది మాత్రం చాలా క్లియర్గా చెప్పారు. అంతేకాదు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాల గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారంటే ఒక్కసారి ఆంధ్రజ్యోతి పేపర్లో పవన్ కళ్యాణ్ గారి గురించి రాసినటువంటి ఒక ఆర్టికల్ మీకు చదివి వినిపిస్తారు. లూలు అతి షరతులు, ప్రభుత్వ భూములు తీసుకుంటూ ప్రభుత్వానికే కండిషన్లా, రాష్ట్రానికి తన అవసరం అన్నట్లుగా సంస్థ తీరు, క్యాబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు, లూలు అతి షరతులపై చంద్రబాబు నాయుడు గారు కూడా అసహనం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ చాలామందికి లూలు సంస్థకు సంబంధించి మనకు అందరికీ తెలుసు. ఈవెన్ హైదరాబాద్లో కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఎందుకంటే అసలు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేశారు. అంత యుద్ధం దాంట్లోకి వెళ్ళిపోయి ఫ్రీగా వస్తున్నట్టుగా కొనుక్కోవడం రావడానికి ఒక దాని మీద దిగబడిపోయారు. అలాంటిది ఆ సంస్థని వైజాగ్లో పెట్టాలని, ఇంకొక చోట పెట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది. అయితే ఇక్కడ మాకు ఇక్కడ కావాలి, ఇంతకే కావాలి, మాకు ఇంత తక్కువ కావాలి, పర్మిషన్లు కావాలి, ఇలా వాళ్ళు మనకేదో ఉచితంగా చేస్తున్నట్టు, వాళ్ళకి ఎటువంటి లాభం లేకుండానే మనకేదో సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఇష్టం వచ్చినటువంటి గొంతెమ్మ కోరికలు కోరటంతో పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. సో దీని గురించి నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఆ సంస్థకి సంబంధించినటువంటి దాని గురించి ఒక ప్రకటన మాట్లాడేటప్పుడు ఒకసారి మీకు అది వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. లూలు గ్రూప్కు సంబంధించినటువంటి భూ కేటాయింపులపై మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. ఆ సంస్థ షరతులు మరీ అతిగా ఉన్నాయని, రాష్ట్రానికే తన అవసరం ఉందన్నట్లుగా వ్యవహరిస్తుందని అభిప్రాయం వ్యక్తమైంది. లూలు ప్రతిపాదిత కార్యకలాపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వరుస ప్రశ్నలు సంధించారు, సందేహాలు లేవనెత్తారు. దీనిపై అధికారులతో పాటు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు సైతం లూలు గ్రూప్ షరతుల విషయంలో ఒకంత అసహనం వ్యక్తం చేసినట్లుగానే తెలుస్తుంది. చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మంత్రిమండలి సమావేశం అయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్కులో లూలు గ్రూప్స్కు సంబంధమైనటువంటి ఒక కంపెనీ అక్కడ పెట్టాలనుకున్నారు. అక్కడ 7.48 ఎకరాల కోర్ ప్రాసెసింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. ఆ సమయంలో ఆహార శుద్ధి పేరిట ఏం చేస్తారో సమాచారం ఉందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ప్రశ్నించారట. ఆహారం శుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా అని అడగటమే కాకుండా ఆ పవన్ కళ్యాణ్ గారు ఆ ఆహారాన్ని శుద్ధి చేస్తారని అధికారులకు బదిలిచ్చారు. ఆ సమయంలో ఆహార శుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా అని అధికారులు ప్రశ్నించారు. ఆహారాన్నే శుద్ధి చేస్తారని అధికారులు బదిలిచ్చారు. ఆహార శుద్ధి ఊరికే అంటూ కుదరదు. అక్కడ అసలు ఏం పని చేస్తున్నారో, కూరగాయలు పండ్లు సాగు చేస్తారా, ఉద్యానవన పంటలు సాగు చేస్తారా, లేక కబేళాలను నిర్వహించి గోవధ చేసి మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని స్ట్రైట్గా ఎక్కడ ప్రశ్నించాలో కూడా అక్కడ ప్రశ్నించారు. అంతేకాదు నిజంగా ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టుగా అనిపించింది. అంతేకాదు ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు అనేది కూడా చాలా క్లియర్గా జరగటం జరిగింది. ఇక్కడ ఆయన నిజాయితీగా
ఒక క్యాబినెట్ మీటింగ్లో ఇలాంటి మాట్లాడరు. అంటే లూలు సంస్థ పెద్దది కదా, మనకి ఏదో ఒకటి వచ్చేస్తుంది కదా, మనం ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తే మనకి పెట్టడమే మహాభాగ్యం అనుకుంటే కుదరదు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోండి, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో తెలుసుకోండి, వాటికి సంబంధించినటువంటి ఎంక్వైరీ వేయండి, ఎప్పటికప్పుడు పరిశీలించాలి. మీ దగ్గర దానికి సంబంధించినటువంటి ఏదన్నా ఉందా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అనేది చాలా క్లియర్గా తెలుసుకోమని చెప్పారు. అంతేకాదు కబేళాల్లాగా ఏమన్నా అంటే గోవధ చేసి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి చాలా క్లియర్గా అడిగారట. అంటే ఒక సనాతన ధర్మ పరిరక్షకుడు కూడా పవన్ కళ్యాణ్ గారిలో నిన్న మరొకసారి కనిపించాడని అనాలి. ఇకపోతే లూలుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు చాలామంది ఏమనుకుంటారంటే ఒక సంస్థ, అంత పెద్ద సంస్థ మన దేశంలో కావచ్చు ఎక్కడెక్కడ పెట్టినా కూడా ఇక్కడికి వస్తే చాలామందికి లోకల్ వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ అది ఎవరికి ఇస్తారు, ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు, ఎంతమందిని తీసుకుంటున్నారు మిగతా మీరు పెట్టిన చోట్ల అని అడిగితే ఒక్కసారి చూడండి. లూలు ఏర్పాటు చేసే మాల్స్ సంస్థల్లో స్థానికుల ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? లూలు ఏర్పాటు చేసే మాల్స్ సంస్థలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం పైన పవన్ కళ్యాణ్ గారు పలు ప్రశ్నలు సంధించారు. విశాఖ, విజయవాడలో లూలు గ్రూప్స్ ఏర్పాటు చేసే మాల్స్లో సంస్థ ఉద్యోగులు ఎవరికి ఇస్తారు, స్థానికులకు ఏ మేరకు ఆ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, సమాజంలో ఆ కంపెనీకి తన సొంత మనుషులనే సిబ్బందిగా నియమించుకుంటుందని విన్నాం, ఇక్కడ కూడా అలాగే జరుగుతుందా, అదే జరిగితే మేము ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి మీ గొంతెమ్మ కోరికలన్నీ తీర్చుకుంటూ మీకు తక్కువ రేట్లకే లీజులకి ల్యాండ్ కానీ ఇంకొకటి కానీ అన్నీ ఇవ్వటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏంటి లాభం? మీరు ఇక్కడ నుంచి కొన్ని కోట్లు సంపాదించుకుని మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఇంకొకటి చేసుకుంటూ మీరు హ్యాపీగా ఉంటారు, కానీ ఎంప్లాయ్మెంట్ కూడా స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు కాకుండా మీరు వేరెవరకు ఇస్తే మేము మీకు ఎందుకు స్థలం ఇవ్వాలి అని చెప్పి ప్రశ్నించారట. ఏదేమైనా కానీ ఇది ఒక సంచలనమైన నిర్ణయంగానే చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఇంత ఎంక్వైరీ చేసి వాళ్ళు గతంలో ఎక్కడెక్కడ మాల్స్ ఉన్నాయి, అక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారు అనే దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇన్ఫర్మేషన్ ఆయన గ్యాదర్ చేస్తున్నారని ఆలోచించండి. ఏది పడితే అది మాట్లాడేస్తాం, ఏది పడితే అది మనం చెప్పేస్తాం అంటే పవన్ కళ్యాణ్ గారు అలా చెయ్యరు. గతంలో కూడా చాలామంది ఇప్పటికీ 30,000 మంది మిస్సింగ్ కేసుల గురించి మాట్లాడాడు కదా, అంటే ఆయనకి సంబంధించినటువంటి లిస్టుకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో లేకపోతే మిస్సింగ్ కేసుల గురించి గూగుల్లో అడిగినా కూడా తెలుస్తుందని చెప్పి కొంతమంది పిచ్చి పేటీఎం పప్పీస్కి చెప్పాలనిపిస్తుంది. ఇంకా మీరు గతంలో ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 ఆ టైంలో 30,000 మంది వెళ్ళిపోయారు, తిరిగి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత ఎక్కువగా ఎఫర్ట్ పెట్టలేదని అప్పుడు ప్రశ్నించారు. దానికి మూల కారణం ఎక్కువగా వాళ్ళు ఆ నేరాలు కంటే అమ్మాయిలు అలా వెళ్ళిపోవడానికి కారణం అక్కడ వాలంటీర్లు అనే సంస్థ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు దాంట్లో కొంతమందిని జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కొంతమందిని పెట్టుకుని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఏదో చేస్తున్నారనేది ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇదే పార్లమెంట్లో కూడా లేవనెత్తితే చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు ఆ పేటీఎం పప్పీస్. కావాలంటే ఒకసారి మీరు తెలుసుకోవచ్చు కూడా. ఈవెన్ లేదా రీసెంట్గా కూడా మహిళలకి సంబంధించి రికవరీ ఆల్మోస్ట్ 1 మంత్లోనే 1,000 మందిని అక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోయినా, వాళ్ళు ఎక్కడికి తప్పిపోయినా, లేదంటే ఎవరితో ఉన్నా ఎక్కడికైనా ప్రేమలో పడి వెళ్ళిపోయినా, ఇంకొకటైనా కానీ తిరిగి తీసుకొచ్చే పని, ఎవరైనా మోసం చేసి తీసుకువెళ్ళిపోయినా ఇవన్నీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది. అంతే కదా, అంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్తున్నా. కావాలంటే దాని గురించి సపరేట్ వీడియో చేసి ఆ పేటీఎం పప్పీల కోసం పెడదాం. అంతేకాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సూటిగా చెప్పాలంటే ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశారు. ఆయన అక్కడ ఏదో మంత్రులు ఉన్నారు కదా, సీఎం గారు ఉంటారు, ఆయన చెప్పింది రాసేసుకుంటారు, ఆయన అడిగిన దానికి సమాధానం ఇస్తారు, అయిపోయింది కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక టైంలో, ఎందుకంటే ఆయన అధికారులని చాలా బలంగా ప్రశ్నిస్తారు, ఏం చేస్తున్నారయ్యా మీరు అని చెప్పి. కానీ మంత్రిగా ఒక డిప్యూటీ సీఎంగా ఇంతవరకు దేశంలో ఇంత బలంగా ప్రశ్నించినటువంటి నాయకుడే లేడని చెప్పాలి. అది కేవలం పవన్ కళ్యాణ్ గారు నిన్న చేశారు. ఒక్కసారిగా అసలు చంద్రబాబు నాయుడు గారా సీఎము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే సీఎం స్థానంలో ఉన్నారా అనుకునేంత భయపడేలా, ఆయన గనక సీఎం అయితే ఎలా ఉంటుందో జస్ట్ అలా శాంపుల్ ఒక్క క్వశ్చన్తో అడిగారు. ఆయనకున్న ఇన్ఫర్మేషన్, ఆయనకున్న నాలెడ్జ్ని చాలామంది తక్కువ అంచనా వేస్తారు. వాళ్ళందరికీ ఇదే ఒక కనువిప్పు కలిగేటువంటి అంశంగా మనం చూడొచ్చు.